జనార్దన్ గారు మండల్ నాయక్ మన ఖానాపూర్లో ప్రోగ్రాం పెట్టుకుందామని సారు దాదాపు ఒక 10-15 రోజుల నుంచి చెప్పాను. ఆ ప్రోగ్రాంకు సెట్ చేద్దామంటే రావడం జరిగింది. సారు చాలా ధన్యవాదాలు నేర్పిస్తున్నాను. అదేవిధంగా మన విడిసి ఆధ్వర్యంలో ఒక శాలువ కానీ భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పూజలు భూపతి రెడ్డి మన రూరల్ ఎమ్మెల్యే గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్ట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, శేఖర్ రావు గారు, అదేవిధంగా రామ్ భూపాల్ పిసిసి డెలిగేట్ గారు, భోజన్న గారు, ప్రజలు, అదేవిధంగా ప్రింటెడ్ ఎలర్ట్ మీరు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా కూడా ఈసారి ఖానాపూర్కి మన గ్రామస్తులకు కానీ మనకు కానీ చాలా సంతోషమైన దినము. ఎందుకంటే దాదాపు 15-14 సంవత్సరాల నుంచి హౌసింగ్ అనేది మనం మర్చిపోయిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఎవరైతే ముఖ్యంగా అర్హులు ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వారిని సెలెక్ట్ చేసి మొదటి ప్రాధాన్యతగా, రెండవ ప్రాధాన్యతగా ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో మన ఎమ్మెల్యే గారు కూడా కర్కశంగా ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు. ముందు మన పార్టీ వారైనా మొదలు అవసరం ఉన్న వారికి ఇచ్చిన తర్వాతే లేని వారిని మళ్ళీ చూసుకుందామన్న సదుద్దేశంతో మంచి సెలక్షన్ చేస్తూ మంచి ట్రాన్స్పరెన్సీగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాల అభివృద్ధి కామాలు చూస్తూ ఉన్నారు. మన గ్రామానికి కమిట్మెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ గ్రామం ద్వారా 10-12 గ్రామాల ప్రజలు రాకపోకలు చేస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో రోడ్డు చూస్తుంటే చాలా అధ్వానంగా రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరు మనం చీత్కరించుకునే విధంగా ఉండేది. ఆ రోజు ఎన్నికల సందర్భంగా మన ఎమ్మెల్యే అప్పటి క్యాండిడేట్ అయినటువంటి భూపతి రెడ్డి గారు మరి ముఖ్యంగా నేను రాగానే మొదటి కార్యక్రమంగా ఈ రోడ్డు చేపట్టి రోడ్డు పూర్తి చేద్దని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ కమిట్మెంట్ ప్రకారమే డబ్బులు లేకుండా సర్ది కాంట్రాక్ట్తో సెటిల్ చేసి మనకు రోడ్డు వేయించి 10 గ్రామాలతో పాటు మీ గ్రామానికి కూడా ప్రమాదాలు నివారించి మరి మంచి సౌకర్యవంతంగా రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకు ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని గ్రామాలకి ఇచ్చినట్టుగానే మీ గ్రామానికి కూడా నిజామాబాద్ కూడదవేడి దూరంలో ఉన్నప్పటికీ కొంచెం అభివృద్ధి కార్యక్రమం వెనుకబడినప్పటికీ కూడా మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక ప్రాధాన్యతగా మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సంకుచిత ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మరి మీరు కూడా ఎమ్మెల్యే గారికి కూడా మంచి ఉద్దేశంతో ఏదైతే మన ప్రాంతవాసి మన లోకల్ అయినటువంటి ఎమ్మెల్యే గారు మన పక్క గ్రామ నివాసి కాబట్టి మన గ్రామాన్ని కూడా తన సొంత గ్రామంగా మరి మండలంలోని మన సొంత గ్రామాన్ని చూస్తూ అభివృద్ధి విషయంలో కూడా కొంత పక్షపాత నిర్వహించాలని ఈ సభాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారికి మరియు శేఖర్ గౌడ్ కేసీఆర్ గారు అల్లుడస్తే ఆడ ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆయన ఏరియాలనే పనులు చేసుకున్నారు కాబట్టి మిగతా ఏరియాలో ఎక్కడ పని చేయలేదు. చాలా మోసం చేసారు వాళ్ళు ప్రజల్ని. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అన్ని విధాలుగా అందరికీ సహాయ సహకారాలు అందేటట్లు చూస్తారు. ఆ పార్టీ లెక్క కాదు. అందుకోసం భూపతి రెడ్డి సార్ కూడా మనకు ధన్యవాదాలు చెప్పాలా మన ఊరు తరఫు నుంచి. నడిపించాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నది. ఆ ఒక్కరు మాత్రం కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ చూపి సాంక్షన్ ఇప్పించాలని చెప్పేసి సార్ని కోరుతున్నాము. ఇంతవరకు మనకు రోడ్డు కూడా 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. సార్ వచ్చిన తర్వాతనే మనం రోడ్డు వేయడం జరిగింది. దీంతో మనము చాలా ఈజీగా నిజామాబాద్ కానీ ఇటు జొన్నపిల్ల రోడ్డు కానీ ఎటైనా కానీ చాలా అల్గా వెళ్ళిపోతున్నాము. అప్పుడు అడుగడుగునా మనము బండి తోలాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అది కూడా సార్కు మనం ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి మన ఊరు తరఫున కోరుతున్నాము. ఇప్పుడు గారు 2001 నుంచి మస్తు మన ఊరికి ఒక 10 సార్లు వచ్చిండో 20 సార్లు వచ్చిండో 50 సార్లు వచ్చిందో తెలియదు. అందరికీ తెలిసిన వాళ్ళకి తెలుసు. కానీ మన గురించి ఎంతో సాయం చేసాడు కాబట్టి ఈ ఊరికి మనకు రోడ్డు లేకుండే కాబట్టి 10 సంవత్సరాలు ఎంతో మంది ఇక్కడ బాసర్ పోయేటోళ్ళు కానీ ఎక్కడికెక్కడికి ఇక్కడ ముదోలు బాసర్ పోయేటోళ్ళు ఒక బాగా మంది ఎంతోమంది బైక్ల మీద వెళ్ళబడి ఒక ఢీ కొట్టుకొని మస్తు మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సార్కి ఒకటే మాట చెప్పాను, సార్ నువ్వు గెలిస్తే మాకు రోడ్డు చేయాలంటే పక్కా చేపిస్తా, నేను గెలిచిన 3 నెలలకు 6 నెలలకు మీకు రోడ్ అయిపోతుంది చూడు అద్దం లాగా అని చెప్పిండు. కాబట్టి అద్దం కంటే ఎక్కడ చేసి చూపెట్టిండు. మళ్ళీ బైపాస్ రోడ్ పెట్టిండు. ఐసూక వరకు నడుస్తుంది అక్కడ బైపాస్ రోడ్. కాబట్టి మా అన్న భూపతి రెడ్డి గారు మనకి ఇంకా మినిస్టర్ అయిన వాడితే ఇంకా ఎన్నో పనులు అవుతుండే కాబట్టి ఐసూక తొందరలో అయ్యేది కాబట్టి కంపల్సరీ అవుతుంది. మాకు 70 చిల్లర ఇల్లు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంకా కట్టుకున్న వాళ్ళకి ఇంకా ఎన్ని ఇళ్ళైనా ఇస్తామని చెప్తుండు కాబట్టి కట్టుకునేటోళ్ళు ఇంకా ముందుకు రావాలని మన గ్రామ ప్రజలకు అందరికీ కోరుకుంటున్నా. కాబట్టి
మా ఎమ్మెల్యే గారికి మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో వచ్చినప్పుడు మంచిగా బట్టలతోని మంచిగా మనం అందరికీ అన్నం పెట్టి మంచిగా పంపాలని కోరుకుంటున్నాం. మళ్ళీసారిగా గెలిపించాలని కోరుకుంటున్నాం. మీటింగ్లో పని చేసిన తర్వాతనే మీటింగ్ వచ్చి మీ ఊళ్ళో కాలు పెడతా అని చెప్పిండు. మళ్ళీ పని చాలు చేసిన తర్వాతనే సార్ వచ్చి కాలు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు అంగన్వాడీకి కూడా మనకు ఒక 4-5 లక్షల వరకు అంగన్వాడీ సెంటర్లకు కూడా సార్ ఇవ్వడం జరిగింది. అది ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఏ కాలనీలో అయినా కానీ మన కాలనీ కొద్దిగా వీరభద్ర కాలనీలో వాటర్ ప్రాబ్లం ఉన్న సార్కు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి కూడా కలుస్తారు. వాటర్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం సార్ వీరభద్ర కాలనీలో మమ్మానగర్లో కొన్ని రోడ్లు, వీరభద్ర కాలంలో కొన్ని రోడ్లు ఒకటి ఉన్నాయి. బాగనగర్ కాలంలో సీసీ డ్రైన్లు బాగా ప్రాబ్లం ఉన్నాయి. వాటర్తో అయితే కొద్దిగా ఇబ్బంది ఉన్నది. వీరభద్ర కాలాన్ని విటలేస్తున్నారు. అవన్నీ కూడా ఒకటేసారి మనం అన్ని కూడా వేస్తూనే పోతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చి చేయకుండా మన ప్రభుత్వం అయితే చేస్తున్నది. ప్రజలందరూ గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైన విషయాలు ఏది చెప్తుందో తప్పకుండా చేస్తుంది, చేసి చూపిస్తుందని కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక ముందు ఎప్పుడైనా కానీ మనోళ్ళు వాగ్దానం ఇచ్చారు, సార్ ఇచ్చినా, నేను ఇచ్చినా, మన నాయకులు ఇచ్చినా, మన ఊరు ఎవరు చెప్పినా కానీ ఏది ఉన్నా కానీ పకడ్బందీగా చేసి చూపిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు అప్పటి మంది మాట మాట్లాడు కాదు. న్యాయంగా చేసే పనిలో మేము ముందుండి పని చేపిస్తామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు. నిజామాబాద్ కార్పొరేషన్లో కలిసినటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా అదృష్టవంతులు, ముఖ్యంగా కాలూరు, ఖానాపూర్ ఈ 2 గ్రామాలకే ప్రస్తుతానికి 110 శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ శాంక్షన్ చేసినటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాంభూపాల్ గారికి, సోదరులు బాగారెడ్డి గారికి, హనుమాన్లు గారికి, గంగాధర్ గారికి, ఓం నమశివాయ గారికి, వస్తులకి, పక్క గ్రామంలో ఉన్నటువంటి కాలూరు గ్రామం. ఎందుకంటే గత ప్రభుత్వాలు, నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు, గత ప్రభుత్వాలు చంద్రశేఖరరావు గారు కానివ్వండి, ఈ ప్రాంతానికి చేసినటువంటి ఎమ్మెల్యే గోవర్ధర్ గారు కానివ్వండి, ఈ ప్రాంతానికి చేసినటువంటి జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, టీఆర్ఎస్కు చెందిన ఏ నాయకుడు నమ్మిందే చేస్తుంది. అది చేయాలనుకున్నప్పుడే చెప్తుంది. అది మా నాయకత్వ లక్షణం. మనం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ మన ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అయినా కానీ 110 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఈడికెళ్ళి పడితే మన కాన్స్టిట్యున్సీ మొత్తం కలిసి 110 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే ఒక 300-400 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయించి ప్రారంభోత్సవాలు కొన్ని అయినాయి, శాంక్షన్ అయ్యి మరి ఇది కొన్ని నడుస్తూ ఉన్నాయి పనులు. అటువంటి ఎమ్మెల్యే మనకున్నాడు. మన అదృష్టం అది. ఆయనకున్నటువంటి చతురతతోని, ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలతోని మరి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గాన్ని మరి ఆయన మెప్పించి ఒప్పించి మనకు కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ మరి ఒక రూపంలో తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా చేస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా సోదరులకు మరి మీరు పోతున్న రోజు బస్సులలో ఏదైనా ఊర్లలో పోతున్నారా, మరి పోయి అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఏ రోజైనా బస్సు మీరు పైసలు చెల్లిస్తుర్రా, టికెట్ తీసుకుంటుర్రా, ఒకసారి ఆలోచించుకోవాలా. అదేవిధంగా ఇవాళ ఇంట్లో మన భర్త పైసలు తెచ్చినా తేకపోయినా, మనకి ఇచ్చినా ఇవ్వకున్నా కరెంట్ ఇవాళ 200 యూనిట్ల వరకు ఇస్తున్నామా లేదో ఒకసారి ఆలోచించుకోవాలా. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సన్న బియ్యం ఏ రోజైనా ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా? మనం పెద్ద తరగతి వాళ్ళు ఏదైతే సన్న బియ్యం తింటారో మరి అందరు పేదోళ్ళు కూడా, బరుగు బలహీన వర్గాలు కూడా సన్న బియ్యం తినాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీరందరూ మరి ఆలోచించి మరి మనం ప్రతి పేదోళ్ళకు కూడా సన్న బియ్యం తినిపించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కసారి 3 నెలలే ఇచ్చేస్తా ఉన్నాం. ఎప్పుడైనా జరిగిందా ఇది? ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ విధంగా చూస్తా పోతే మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఇండ్లు గత 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం మోచేతుకు బెల్లం పెట్టి ఆశ చూపి ఓట్లు దండుకున్నారు ఆ రోజు. అవునా కాదా ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ
ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు నుంచి మొదలైన అంటే ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదోళ్ళకి ఇండ్లు వచ్చినాయి. అవునా కాదా? పేదోళ్లకు ఇండ్లు లేని జాగాలు లేకుండా కూడా ప్రతి ఒక్కరికి జాగాలు ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ఇందిరమ్మ పార్టీది. రాజశేఖర రెడ్డి పుణ్యమాని 108, 104 ఆరోగ్యశ్రీ పథకం, ఈరోజు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారి కార్యక్రమాల చేత మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇప్పుడే ఇచ్చారు ఒక బాధ్యుడికి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మనం చేసుకుంటున్నటువంటి ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడైనా 1 లక్ష రూపాయలు మనం ఖర్చు పెట్టుకొని ఉంటే మనకు ఇబ్బంది అయిన పరిస్థితిలో 40% చేదోడు బాదోడుగా 40,000, 50,000 ఈ విధంగా ప్రతి రోగికి ఇస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా చూసుకుంటా పోతే చాలా సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకునే దిశగా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరంతా మరి కాంగ్రెస్ వైపు చూసి ఎవరో దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడిగే వారిని నమ్మకుండా, గతంలో చెప్పిన డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మోసం చేసినటువంటి వాళ్ళని నమ్మకుండా బీజేపీ ఎంపీని గెలిపించుకున్నాం. ఎక్కడైనా ఏమైనా చేసిండా ఇలా అరవింద్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ గ్రామానికైనా మన అభివృద్ధి నిధులు తెచ్చిండా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి మీరు మెదగాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఖానాపూర్ వాస్తవ్యులకి, ఖానాపూర్ పెద్దలకి, నాయకులకు అందరికీ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ మరొకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముప్ప గంగారెడ్డి గారు, శేఖరన్న గారు, బోయన్న గారు, బాగారెడ్డి అన్న గారు, గంగన్న, కోర్వ గంగన్న గారు, హనుమల్ గారు, రాజలింగం గారు, ఎల్లన్న గారు, రమేష్ గారు, ఈ ఊరికి పెద్ద, కాంగ్రెస్కి పెద్దన్న కోటన్న గారు, మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మన గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పేదల పక్షాన పోరాడి పేదల కోసం నిరుపేదలకు ఇల్లు ఇయ్యాలని, ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు అనేటి కేటాయించడం అనేది దాదాపుగా తెలంగాణ ఒకటే దగ్గర జరుగుతున్నటువంటి విషయం. పేదల అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ఇందిరమ్మ మొదలుపెట్టి రోటీ కపడా మకాన్ని ఈరోజు ఇందిరమ్మ వారసులుగా కాంగ్రెస్ నాయకత్వం మీ పేదల పక్షాన నిలబడి ఈరోజు ఈ ఖానాపూర్ డివిజన్లో 100కు తగ్గకుండా పేదవారి ఇళ్ళని, ఇందిరమ్మ ఇళ్ళని గౌరవ శాసనసభ్యులు మీకు అందజేయడానికి మీ వద్దకు వచ్చాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఎక్కిన రోజు నుంచి నేటి వరకు మీకు సంబంధించిన ప్రతి రూపాయిని ఎంతో కష్టపడి చాలా నియమ నిబంధనలతో అత్యంత జాగ్రత్తగా మీ వరకు మీ డబ్బుల్ని తీసుకొచ్చి మీకు పేదవారు అభివృద్ధి చెందినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నమ్మి మీకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తాను ఇచ్చిన మాట ప్రకారంగా మీకు అందజేస్తున్నాడని దానికి నిదర్శనమే నేటి ఇందిరమ్మ ఇల్లని మీరు గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. నిరుద్యోగులకు ఉద్యోగం, పేదవారికి ఇల్లు, సన్నబియ్యం, విద్యాభివృద్ధి కోసం తాను ఎంత కృషి చేస్తుండో అలాగే విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి మన అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతుండ్రు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారంగా రోడ్డు నిర్మాణం ఈ విధంగా మీకోసం 100 కోట్ల రూపాయల్ని ఒక్క డివిజన్ కి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు మన లక్షల కోట్ల రూపాయల్ని ఈ రోజు వృధా చేసిన వైన్యం మీరు తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి రాష్ట్రానికి సహకరించకుండా, రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోకుండా మీకు అత్యంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి కేవలం మాటల ద్వారా కుల మతాల భేదాలను సృష్టించి ఓట్లను దండుకునే ప్రయత్నంగా ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. రాబోయే ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పక్షంగా నిలబడి కాంగ్రెస్ నాయకత్వం
మీకు విన్నపించుకుంటూ నాకు అవకాశం కలిగజేసిన గ్రామ పెద్దలకి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నాయకత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం. ఫస్ట్ నుంచి కూడా మన కానాపురము మన కాంగ్రెస్కు కంచుకోటగానే ఉండేది. గత 10 సంవత్సరాలలో కొంచెం పొరపాటు చేసినందుకు మీరందరూ కొంచెం ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మన పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పెద్దలందరూ మీ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఈరోజు మనం ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసుకోవడానికి వచ్చినామనంటే ఒకటే డివిజన్కి ఇవాళ 71 ఇళ్ళు మంజూరు చేసిందంటే మీరు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంతకుముందు గత 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాని ఒక బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఇదే మాదిరిగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవతోని మాకు మార్కెట్ కమిటీలో కూడా ఈ ఖానాపురం నుంచి అమ్మాలీలు కానీ చాటా కానీ భాగ్యనగర్ నుంచి అందరూ పనిచేయడం జరుగుతుంది. వారికి కూడా ఇలా ఎమ్మెల్యే గారు డబుల్ బెడ్రూమ్స్ 50 మందికి మనం ఇక్కడ నుంచి ఖానాపూర్ వాసులకు మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా మిగతా ఇప్పుడు దుబ్బ కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఉన్నాయో అవి మాకు 116 ఇండ్లు మంజూరు చేయడానికి మంజూరు చేసిండు. తనకు మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా చాట అమ్మాలి గంజిలో పనిచేసేవాళ్ళు అంతా పేదవాళ్ళు ఉన్నారని చెప్పినప్పుడు పెద్ద మనసుతోని అక్కడ ఏదైతే మన కలెక్టరేట్ ఆఫీస్ పక్కన కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి మన ఖానాపురం వాసులకే చెందాలా, కాలూరు వాసులకే చెందాలా, మార్కెట్ కమిటీ వాళ్ళకే చెందాలన్న ఉద్దేశంతో ఆ ఇండ్లని అలాట్మెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. ఇప్పుడు ఆ రోజులు చెప్పిండు కేసీఆర్, నా మన్మడు ఏదైతే సన్న బియ్యం తింటాడో మీ పేదల్లో కూడా తినబెడతామని. ఆ 10 సంవత్సరాలు మనకు చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మన భూపతి రెడ్డి గారు వారి సహకారంతో మన మండలం లోపల మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు 1000 రూపాయలు ఇలా అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చి ఇలా రూరల్ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి పెద్దలకు నేను ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. గ్రామానికి రావడం జరిగింది. నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారు, అదేవిధంగా మరి మీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మరి పిసిసి డెలిగేట్ లీడరు శేఖర్ గౌడ్ గారికి, గంగానరసాయి గారు, మరి ఇక చాలామందికి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది, మరి కొంచెం నిలబడ్డారు. అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా పేరు పేరున, మరీ ముఖ్యంగా మన ఖానాపూర్ గ్రామ మా ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళందరూ కూడా మరి పత్రికా విలేకరులకు మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చాలా శుభదినం. మనం మొన్ననే 21వ తారీఖు నాడు పెద్దరమాస అయిపోయింది, పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నాం. ఇప్పుడు నవరాత్రులు. ఇలా దుర్గామాతను కూడా ఫస్ట్ రాగానే దుర్గామాతకు దిగి దర్శనం చేసుకొని మరి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కిన. ఏమని మొక్కిన అంటే మా ఖానాపూర్ గ్రామస్తులు, కాలూరు గ్రామస్తులు చాలా ఆరోగ్యంగా ఉండాలా, మరి సుఖశాంతులతో ఉండాలా. మరి ఈ గ్రామము నిజంగానే డివిజన్ నెంబర్ 1 అంటే మరి డివిజన్ నెంబర్ 1గానే జిల్లాలోనే మన నిజామాబాద్ మున్సిపాలిటీలో నెంబర్ 1 డివిజన్గా ఇది అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకోవడం జరిగింది. నిజంగానే ఇవాళ చెప్పడం కాదు, ఒకప్పుడు మన గ్రామాలు కాలూరు అయితేనేది, ఖానాపూర్ అయితేనేది, ఇక్కడ మన బోర్గాం కానీ, ముబారక్నగర్ కానీ, మన విలీన గ్రామాలు, ఈ 6 డివిజన్లు ఏవైతే ఉన్నాయో చాలా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు. యాక్చువల్ ఇక్కడనే ఇప్పుడు మీకు 100 రైస్ మిల్స్ ఉన్నాయి, ఇక్కడనే కలెక్టరేట్ ఉంది, ఇక్కడనే నాక్ బిల్డింగ్ కానీ, ఇంకా రెవెన్యూ బాగుంది. ఆదాయము ఈ ప్రాంతానికి ప్రభుత్వం తరఫున మరి ఆదాయం బాగుంది. ఈ డివిజన్లు అన్నీ కూడా మనము మరి నిజామాబాద్లో కలపద్దు. మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి, ఇది పెద్ద గ్రామం, మా సర్పంచ్, మా కారబాలు మాకే ఉండాలి, ఇక్కడికి వచ్చినటువంటి ఆదాయం మా గ్రామానికి అభివృద్ధి చెందాలని అప్పుడు పోరాటం చేసాం. కానీ మరి అది ఫలించలే. మరి అందరినీ తీసుకుపోయి ఇవాళ మున్సిపాలిటీలో కలిపారు. మరి ఇంత ఆదాయం వస్తున్నది, మరి 10 ఏళ్ళ నుండి ఏం చేసిరా అంటే ఎక్కడో చేసే కొందరు అక్కడే ఉంది. ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఖానాపూర్ కాలూరు డివిజను ఇవాళ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉన్నది. నేను మొన్న చూసినా ఇక్కడ ఈ వీరభద్ర కాలనీ కావచ్చు, ఇంకా మన ఏది మహమ్మద్ నగర్ కావచ్చు, ఇక్కడ విఠలేశ్వర కాలనీ కావచ్చు, ఇక్కడ ఇంత దొడ్డు అంటే నీళ్లు
మొత్తం దుంగ మనిషిపోయింది. తర్వాత నేను అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పినాం వాస్తవమే. చెప్పిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి 20 నెలలు అయింది. మీరు గమనించండి, 20 నెలల్లో ఇవాళ మనకు ఖానాపూర్ విలేజ్లోనే మన టఫ్ ఐటీసీ ద్వారా దగ్గర 2,42,00,000 రూపాయల పనులైనాయి. ఇవాళ మీకు బైపాస్ రోడ్ అయిపోతున్నది. ఈ రోడ్ అయితే విచారకరం. 15 ఏళ్ళు ఇప్పుడు ఇదే రాజేంద్ర తమ్ముడు వీళ్ళందరూ కలిసి మాకు రోడ్ వేయాలని ధర్నా చేసిరు. ఇలా మీద కేసులు పెట్టారు ఆ రోజు. ఇలా రోడ్ వేసినాం మేము వచ్చినాక. ఇలా విఠలేశ్వర కాలనీలో రోడ్ వేసినాం. ఇలా ఇక్కడ బైపాస్ రోడ్ కూడా మిగతాది కంప్లీట్ అవుతుంది. అట్లా ఈ విధంగా అవుతా ఉన్నాయి. తర్వాత అంగన్వాడీ స్కూల్ కొన్ని డబ్బులు ఇచ్చినాం, 2 లక్షలు. తర్వాత బోర్వెల్స్ కావాలంటే 2.5 లక్షలు ఇచ్చినాం. తర్వాత మున్సిపాలిటీ ఫండ్ నుండి 35 లక్షలు సీసీ రోడ్స్ డ్రైనేజీలు ఇచ్చినాం. అంటే ఇవాళ ఒక ఖానాపూర్ గ్రామంలోనే నేను వచ్చిన తర్వాత 2,81,00,000 రూపాయలు ఇక్కడ ఈ గ్రామానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా డివిజన్ తీసుకుంటే కాలూరులో కూడా 1 కోటి రూపాయలతో అక్కడ రోడ్స్ డ్రైనేజ్ వేయడం జరిగింది. 5 లక్షల రూపాయలు అక్కడ గోడౌన్స్కి ఇవ్వడం జరిగింది. అంటే అదొక 1 కోటి రూపాయలు. అది కాకుండా ఇవాళ మీ ముఖ్యంగా ఇవాళ ఏ గ్రామానికి కూడా ఇయ్యనంత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ కాలూరులో 86 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మనకు ఒక ఖానాపూర్ గ్రామంలోనే 86 ఇండ్లు శాంక్షన్ అయినాయి. కాలూరులో 47 అయినాయి. అంటే మొత్తము 120. ఒక డివిజన్కు 120 శాంక్షన్ కావడం అంటే ఒక్కొక్క ఇల్లుకి ఎంత 5 లక్షల రూపాయలు. మరి మీరు 6 కోట్ల రూపాయలు. ఇవాళ ఇవన్నీ లెక్క పెడితే మీకు ఒకటి అడుగుతామని ఇక్కడ అక్కలు చెల్లెలు అందరు కూర్చున్నారు. మీరు ఎవరైనా మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని మీరు పైరో చేసిర్రా? ఎవరైనా వచ్చిర్రా? అంటే పైరో వేయలే, ధర్నా వేయలే, ఆఫీసర్ చుట్టూ తిరగలే. మేమే మా ఆఫీసర్లు వచ్చిర్రు. మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా మీ దగ్గర మరి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నాం. తర్వాత ఎంక్వైరీ చేసినాం. ఇవాళ మీ ఊరికి వచ్చి మేము ప్రొసీడింగ్ ఇస్తున్నాము. మీరు తెల్లారి బిల్లుల కొరకు కూడా ఎక్కడ తిరిగే అవసరం లేదు, మీ అకౌంట్లో పడతాయి డైరెక్ట్. ఎవరికి 1 రూపాయి ఇచ్చే అవసరం లేదు, ఎక్కడొక పైరో చేసే అవసరం. మరి ఇంతకుముందు గతంలో ఈ విధంగా ఉండేనా? ఇవాళ ఒక డివిజన్కు 120 ఇండ్లు వచ్చినాయంటే దగ్గర 6 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయంటే అది మామూలు విషయం కాదు. అది ఎందుకంటే నాకు ఒక తపన ఉండింది. ఈ నిజంగానే డివిజన్ నెంబర్ 1 ఇంత దగ్గర ఉన్నది. ఏది మన నిజామాబాద్ కూతవేట దూరంలో ఉన్నది. ఇప్పుడైతే నిజామాబాద్లో కలిసిపోయినాం. కానీ ఇప్పుడు మరి ఇక్కడ అన్ని ఇంత ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంత ఆదాయం వస్తున్నాయి. మరి ఈ ప్రాంతం ఎందుకు డెవలప్ కావద్దు? చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది గంజులో పనిచేసే వాళ్ళు, లేకుంటే ఇక్కడ లేబర్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పేదవాళ్ళు. మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పినాం. ఈరోజు అది పాటిస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా దయచేసి గమనించండి. ఇవాళ డివిజన్ నెంబర్ 1కు 20 నెలల్లో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి అభివృద్ధి పనులు. అంటే దాన్ని బట్టిగా మరి మా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని కానీ మా యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మనకు మన ఏరియాలో ఉన్న ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు అది కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది, కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఉంది. అది అర్బన్ ఏరియాలో ఉన్నదని చెప్పి అప్పుడు మరి మన జాగా లేదని చెప్పి మన ఖానాపూర్ ఏరియాలో కట్టినందుకు మరి మొత్తం కూడా నిజామాబాద్ అర్బన్ వాళ్ళకి ఇచ్చేస్తామని మాట్లాడిండు. దానికి కూడా నేను కలెక్టర్ గారితో కొట్లాడి జాగా మేము ఇచ్చినాం, ఇవాళ మా జాగాలో కడుతున్నారు మీరు, మరి మా ఖానాపూర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడి గంగన్న వీళ్ళందరితో మాట్లాడి ఇవాళ మన వాళ్ళు ఎవరైతే అమాలీలుగా పనిచేస్తున్నారో, చాటలో పనిచేస్తున్నారో, అర్తి అమ్మాలు కానీ ఇంకా కూలీలు పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా అందులో ఇండ్లు ఇవ్వాలని కొట్లాడి వాళ్ళ 50 మందికి ఇవ్వబోతున్నాం భవిష్యత్తులో. ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇది మన ఏది ఇక్కడ కలెక్టరేట్ పక్కకు కూడా. సో ఈ విధంగా ఇవి ఒక 120 అవి ఒక 50 వచ్చినాయి అనుకోండి, 170 వస్తే ఇంకా కూడా ఎక్కడైనా ఇంకా ఇండ్లు లేని వాళ్ళు, ఇంకా జాగా లేని వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా 75 గజాల జాగా ఇచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అందరు కూడా ఇస్తామని చెప్పి అది ఎక్కడైనా కావచ్చు, మనకు భాగ్యనగర్ కాలనీ కావచ్చు, మమ్మనగర్ కాలనీ కావచ్చు, వీరభద్రనగర్ కాలనీ కావచ్చు, ఇక్కడ గౌడ సంఘం కాలనీ కావచ్చు, మరి ఇంకా ఎక్కడైనా కావచ్చు, మన క్రమం ప్రాపర్ కూడా కావచ్చు. ఎవరైనా కానీ నేను కోరుకునేది ఒకటే, ఇవాళ మేము వచ్చి 20 నెలలు అయింది, ఇంకా 3 సంవత్సరాల పైన మన ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. 3.5 సంవత్సరాలలో ఈ ఖానాపూర్ కాలూరు డివిజన్లో ఎవ్వరు కూడా పేదవాళ్ళు ఇండ్లు లేకుండా ఉండకూడదు. 100% అందరూ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఎన్నికలప్పుడు చెప్పినాం, మీ అందరినీ కూడా పేదోళ్ళని ఆదుకుంటామని చెప్పి ఆర్టీసీ బస్సు ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఫ్రీగా అంటే మీరు ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం డబ్బులు కడుతుంది ఆర్టీసీకి. మొన్ననే ఒక నెల కిందనే 200 కోట్ల మంది మహిళలు బస్సు ఎక్కిరు. అంటే మన జనాభా ఎంత తెలంగాణలో ఉన్నదే 4 కోట్లు, దాంట్లో మహిళలు 2 కోట్లు. మరి ఒక్కొక్క మహిళ 200 కోట్లు అంటే ఎంత?
100 సార్లు బస్ ఎక్కింది ఇలా ఉచితంగా. మరి మీరు ఎక్కడ షాపింగ్ పోయినా తెలియదు, లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్ చదువుకుంటే హైదరాబాద్కి పోయినా తెలియదు, లేకుంటే అత్తగారింటికి మా తల్లిగారింటికి పోయినా తెలియదు. కానీ మొత్తం మీద ఒక్కొక్కరు 200 సార్లు బస్ ఎక్కిర్రు. ఇవాళ 6,800 కోట్ల రూపాయలు మనము ఆర్టీసీకి ప్రభుత్వం పే చేసింది. అంటే ఆ పైసలు ఎవరి? ప్రభుత్వం పైసలు ఆర్టీసీ కట్టినామంటే ఎవరికి మిగిలినాయి? మీకే మిగిలినాయి కదా, మహిళలకే మిగిలినాయి. మరి ఇలా 6,800 కోట్ల రూపాయలు మహిళలకు మిగిలించినాం. అదేవిధంగా ఇవాళ మీకు ఎట్లుందంటే ఇంట్లో కూడా గొడవ అయితే కూడా మేము బస్ ఎక్కిపోయి తల్లిగారింటికి పోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు అదే మొత్తుకుంటున్నారు మొగలు చాలామంది, సార్ మా దగ్గర పైసలు అడితే వెళ్ళిపోతున్నారు. అంటే ఇవాళ సమ్మక్క సారలక కూడా ఇలా జాతర రాబోతున్నారు. మీరు మేడారం ఖచ్చితంగా పోతారు, నాకు తెలిసి ఇక్కడ నుండి కానాపూర్ నుండి చాలామంది పోతారు. ఈ విధంగా మహిళలకు మరి అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ బిల్లు మీరే కడతారు. సరే పైసలు ఎవరైనా మీరే కడతారు. అట్లా మిగిలిన పైసలతోనే ఇలా చీటీలు వేసుకుంటారు మహిళలు చాలామంది. అట్లా అంటే ఈ విధంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు మనం ఆఫ్ చేస్తున్నాం. ఇవాళ అదేవిధంగా రైతులకు మరి పంటకు రుణమాఫీ చేసినాం. ఇవాళ బోనస్ ఇస్తున్నాం. ఇక రకరకాల అంటే అన్ని విధాలుగా వేస్తాం. ఇవాళ అన్నిటికంటే ముఖ్యం ఖానాపూర్ గ్రామం ఇప్పుడు పేద గ్రామం, కొంచెం అంటే లేబర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. గత 10 ఏళ్లలో ఎన్నో కుటుంబాలు పెరిగినాయి, అంటే పెళ్ళైనాయి, విడిపోయినాయి, వేరే వేరే కుటుంబాలు అయిన పిల్లలు. వాళ్ళకి ఎవరికైనా రేషన్ కార్డు ఇచ్చినా 10 సంవత్సరాలు ఇవ్వలే. ఇవాళ మేము రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మరి 6 కిలోల చొప్పున, మనిషికి 6 కిలోల చొప్పున, కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోల చొప్పున మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా సన్న బియ్యం తినాలా. మరి అది పేదోడి కళ ఉండే. గతంలో ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ మస్తు మాటలు చెప్పాడు, మా మనమడు ఏం బియ్యం తింటాడో మీ పిల్లలు కూడా అదే తినాలా. మరి ఏడ తిన్నారు 10 ఏళ్ళు? ఆయన ఫామ్ హౌస్లో వండుకొని మంచిగా సన్న బియ్యం తింటాడు, మనకేమో దొడ్డు బియ్యం పెట్టారు. అయితే ఇలా ఏమైంది, ఇవాళ మన సన్న బియ్యం తక్కువనే అని తెలిసి మరి రైతులకు కూడా 500 బోనస్ ఇచ్చి ఇవాళ సన్న బియ్యం పండించే మరి పేద వాళ్ళందరూ కూడా మనము 6 కిలోలు చొప్పున కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోలు నెలకు ఎంతమంది అని ఉన్నారు, 4 ఉంటే 24 కిలోలు, 5 ఉంటే 30 కిలోలు, 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తూ ఉన్నాం. మీరు ఎందుకో మీరు పేదవాళ్ళు కూడా అందరు కూడా 3 పూటలు సన్న బియ్యం తిని మంచిగా పెరుగన్నంతో తిని ఇంట్లో వండుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని. మరి ఈ విధంగా ప్రభుత్వంకి ఆలోచన నిజంగా ఏదో పేదోడి కళ ఉండే. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మరి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడ ఇచ్చారు? 10 ఏళ్ళు ఒక ఇల్లు కట్టలే. కేసీఆర్ ఒక 2-3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు 100 ఎకరాలలో, కవిత కట్టుకున్నది, హరీష్ రావు కట్టుకున్నాడు, కేటీఆర్ కట్టుకున్నాడు, కానీ పేదోడికి ఇల్లు కట్టేదని రాలే. ఇక మన దగ్గర మాజీ ఎమ్మెల్యే ఉండే గోవర్ధన్, ఆయన కూడా మేమేం తక్కువ అని చెప్పి ఇక్కడ కమలాపూర్లో 1 కట్టుకున్నాడు, గండిపేటలో 2 కట్టుకున్నాడు, 2 కొడుకున్నారని ఇంకో బిడ్డ ఉండి ఇంకోటి కట్టించాడు, ఇట్లా 10 ఇళ్ళు కట్టుకున్నాడు ఒక్కొక్క. మరి పేదోళ్ళకి ఇల్లు కట్టేది ఎందుకు రాలే మీకు? అందుకే మీరు ముద్దు చెప్పారు, అది వాస్తవమే. కానీ అంటే అట్లా జరిగింది గతంలో. ఇవాళ మీకు అందరు కూడా మరి మీ ఇంటికి తెచ్చి ప్రొసీడింగ్ ఇచ్చి మరి మీకు ఇలా ఇంటికి కూడా మరి మీ అకౌంట్లోకి బిల్ వేసే పరిస్థితి ఉంది. మీరు నిశ్చితంగా ఇల్లు కట్టుకోండి. సొంత జాగాలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా 400 నుండి 600 స్క్వేర్ ఫీట్ వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మేము చాలా జాగాలు మీకు అనుమానాలు ఉంటే ఇప్పుడు మన ఈ కార్పొరేషన్ ఇప్పుడు లేట్ అయింది, కానీ మన పక్కకి ఇక్కడ లక్ష్మాపూర్లో, మల్కాపూర్లో మనం ఇల్లు కడుతున్నాం. అన్ని ఊళ్ళలో అవుతున్నాయి. అక్కడ నోడల్ హౌస్ కింద అక్కడ 40 ఇల్లు ఇచ్చినాం. సో అక్కడ పోయి మీరు ఒక కారు కావాలంటే చూడండి. మీరు 600 గజాలలో ఎంత మంచి ఇల్లు వస్తున్నది అన్నది, 600 ఫీట్లలో. సో అక్కడ చూసుకొని ఆ మోడల్ డిసైడ్ చేసుకొని మీరు కట్టుకోండి. మరి ప్రభుత్వం మాత్రం 400 ఎస్ఎఫ్టీకే ఇస్తుంది, 5 లక్షల రూపాయలు మీకు ఇస్తుంది. ఎట్లా ఇస్తుందంటే కట్టుకుంటేనే ఇస్తుంది. ఇంతకుముందు అట్లాగా 10 రోజులు లేవు, ఏదో కట్టుకున్నా అని చెప్పి పేపర్ మీద రాస్తే పైసలు రావు. ఇలా కట్టుకుంటేనే మరి దానికి ఫోటోలు తీసినాక అప్లోడ్ చేసి మొత్తం కంప్యూటరైజ్ అయింది. 600 కంటే ఎక్కువ ఉంటే కూడా యాక్సెప్ట్ చేయదు అది. ఇవాళ మీరు ఎట్లా కట్టుకుంటే అట్లా పైసలు వస్తాయి. పునాదుల దాకా కట్టుకున్నారనుకోండి మీకు 1 లక్ష రూపాయలు వస్తాయి. అదేవిధంగా స్లాబ్ కట్టుకున్నారనుకోండి, స్లాబ్ ఎక్కున్నారండి 2 లక్షలు వస్తాయి. అదే గోడలు కట్టి మిగతా పని అయితే ఇంకొక 2 లక్షలు వస్తాయి. మిగతా కలర్ వేసి ఫ్లోరింగ్ అంతా వేసి బాత్రూమ్లు అన్ని కంప్లీట్ చేసుకుంటే ఇంకొక 1 లక్ష వస్తాయి. 4 విడతలలో మీకు పైసలు వస్తాయి. దానికి కూడా ఆలోచించడం ఏంటంటే కొంతమంది పేదోళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక అమ్మ ఉన్నది, కూలి పని చేసుకుంటుంది, ఆమెకు 1 లక్ష రూపాయలు లేవు. ఇవాళ మనం ఇల్లు కట్టాలంటే ఒడ్డుగా అవుతుందా? పునాదులు తీయాలి, సిమెంట్ కొనాలి, స్టీల్ కొనాలి, మరి ఒక మేస్త్రిని మాట్లాడాలి. మరి మేస్త్రి ఏమో అడ్వాన్స్ తీసుకున్నాక కట్టడు. మేస్త్రికి ఒక 50,000 ఇవ్వాలి, సామాను ఒక 50,000 కొనుక్కోవాలి. పునాదుల దాకా కావాలంటే 1 లక్ష 1.5 లక్షన్నర అవుతాయి. మరి ఆమె దగ్గర లేవు. పేదదాన్ని వాళ్ళు అప్పియ్యరు. పేదోళ్ళని ఊళ్ళు అప్పిస్తారా? ఇయ్యరు. మళ్ళీ కట్టదో ఎట్లుంటుందో పరిస్థితి అని. అందుకని ప్రభుత్వం కూడా ఏం చేసింది, వాళ్ళని కూడా ఇలా డాక్టర్ గ్రూపులలో ఇంక్లూడ్ చేసి పైసలు బ్యాంకు పోతాయి. మరి ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇల్లు కట్టుకునే పైసలు బ్యాంక్ లింక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆమె కట్టదు అనే దానికి లేదు ఇక అవకాశం. డైరెక్ట్ మీకు డాక్టర్ సంఘాలకు సంబంధించిన బ్యాంక్ లింకేజ్ ఉంటుంది. అట్లనే ఇవాళ మన నియోజకవర్గంలోనే నేను రీసెంట్గా దగ్గర 20 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇచ్చినాం ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి మీరు పైసలు లేవు
మరి ఆ 1,00,000 కూడా ఏడికెళ్ళి తేవాలా? మరి ఓడిస్తాడు మాకు అన్నది రాజేంద్ర అడ్డం ఉంటాడా? మరి ఇంకో గంగాధర్ ఇప్పిస్తాడా అన్నదానికి లేదు. మీరు గ్రూప్లో జాయిన్ కాండి, ఆ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాం, బ్యాంకు లింకేజ్ ద్వారా మీకు లోన్స్ ఇస్తాం. ఈ విధంగా ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంది ఇలా. అదేవిధంగా సన్నబియ్యం ఇచ్చినాం, ఇలా మనము మరి రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సు ఇస్తున్నాం. మరి ఇవన్నీ పథకాలు ఎక్కడన్నా ఇలా భారతదేశంలో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? తెలంగాణ లాస్ట్ రాష్ట్రం, తెలంగాణతో కలిసి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మీరు గమనించండి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఎందుకంటే మిమ్మల్నే టార్గెట్ చేసిరు వాళ్ళు. ఏదనంటే జై శ్రీరామ్ అంటారు, మీకు అంతే భక్తి ఎక్కువ మీకేమో. అయితే ఇప్పుడు అంటే అమ్మ నవ్వుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉందమ్మా. ఆ బీజేపీ గవర్నమెంట్లో ఉన్న దగ్గర ఎక్కడన్నా ఈ స్కీములు అమలు అవుతున్నాయో మీరు అడగండి. ఇలా రైతులకు రుణమాఫీ చేసినాం, మనం రైతులకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఇలా మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అది కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం, ఇలా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాం, సన్నబియ్యం ఇస్తున్నాం. ఎక్కడైనా ఈ స్కీములు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ అమలు అవుతుందేమో మీరు అడగండి. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇందిరమ్మ రాజ్యం ఉన్న దగ్గరనే ఈ పాలన. కాబట్టి ఇందిరమ్మ రాజ్యమే, ఇందిరమ్మ పాలన ఉన్నటువంటి ప్రజారాజ్యం, ప్రజా పరిపాలన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఇక్కడ మరి పేదల పక్షాన సంక్షేమం జరుగుతూ ఉందని చెప్పి మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ టీఆర్ఎస్ల సంగతి ఎట్లా అయిపోయింది? అది కుక్కలు చింపిన ఇస్తారులాగా కొడుకు ఒక పార్టీ అయిపోయింది, ఇప్పుడు బిడ్డ ఒక పార్టీ అయిపోయింది. ఇక ఆయనేమో నిన్న పేపర్లో చూసిన నేను కేసీఆర్ ఇక నా కాలు ఇరిగింది, ఇక నేను తిరగలేను, రేవంత్ రెడ్డితో కొట్లాడలేను, నా పని అయిపోయింది, ఇక నేను రాజీనామా చేస్తా అంటున్నట. మరి రాజీనామా అయ్యో ఇంకేమని ఎందుకంటే దోసుకున్నావు 15 ఏళ్ళు ఇలా కట్టిన లెక్కలేక ఏం కట్టినావా అంటే కాళేశ్వరం కట్టినా అన్నాడు. ఇలా కాళేశ్వరం ఊరికిపోయింది. ఇలా ఖానాపూర్లో ఇండ్లు చూసాకొకటి, బంగ్లాలు కొన్ని ఉన్నాయి కొత్త కట్టినాయి, అవి 50 ఏళ్ళైనా చెక్కు చదివారు. ఎవరు కట్టిరు? మేస్త్రీలు కట్టిరు, పెద్ద ఇంజనీర్లు కట్టలే అవి. మరి ఇలా మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటున్నది. మరి కేసీఆర్ కట్టిన డ్యామ్ ఏమైంది? 3 సంవత్సరాలకు కూలిపోయింది. ఇలా కాంగ్రెస్ కట్టిన అట్లనే ఉన్నాయా? నాగార్జునసాగర్ కట్టిరు, శ్రీశైలం కట్టిరు, మీరందరూ పోయి ఉంటారు. ఇప్పుడు పోచంపాడు కట్టిరు, కాంగ్రెస్ పార్టీ కట్టిందిగా. మరి అట్లనే కూలిపోతున్నాయి అవి. ఇప్పుడు 60-70 ఏళ్ళు అయింది, ఇంకా 100 ఏళ్ళైనా ఉంటాయి అవి. అట్లా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే మునిగిపోయింది, కానీ కూలిపోయింది. ఇలా అవినీతిలో గిరుక్కుపోయి మొత్తం దోసుకొని మరి ఎక్కడంటే ఇప్పుడు పంచాయతీ ఎక్కడ వచ్చింది మీకు తెలుసా? ఏదో పేద ప్రజలకు చేద్దామనే దగ్గర పంచాయతీ రాలే. అయ్యా బాగా సంపాదించాడు, ఇప్పుడు బిడ్డకు తక్కువ ఇస్తున్నాడు, కొడుకు ఎక్కువ ఇస్తున్నాడు. ఇక మీకు తెలుసు కదా మహిళలకు సమాన హక్కులు వచ్చినాయి, అందుకని మాకు కూడా కావాలా అని కవిత కొట్లాడుతుంది, కానీ ఇంకా వేరే మీ కొరకు కొట్లాడతలేదు. దయచేసి మీరు గమనించండి. అంటే వాళ్ళ కొట్లాటంతా పైసల గురించి, వాళ్ళ ఆస్తి పంచాయతీ గురించి, మన గురించి కాదు. అది ఒడిసిన కథ ఇవాళ టీఆర్ఎస్. అయితే ఏం చేస్తున్నాడు? ఇవాళ మనం వచ్చినాం, ఆ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెప్పినాం వీళ్ళ అవినీతి మీద మేము తప్పకుండా మేము విచారణ జరిపిస్తామన్నాం. ఇవాళ ఒక విజిలెన్స్ కమిటీ చేసినాం, కాళేశ్వరం మీద ఒకటి స్పెషల్ కోర్టు నుండి ఒకటి రిటైర్ చేస్తాం కమిటీ చేసినాం. ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అన్నీ కలిసి ఏం చేసినాం, ఇలా అది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి సిబిఐకి అప్పచెప్పినాం మనం. ఇలా కేసీఆర్ మీద, వాళ్ళ కుటుంబం మీద విచారణ చేయండి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఎక్కడ అవినీతి జరిగింది, ఎంత జరిగింది, మరి ఎట్లా దాన్ని రికవరీ చేయడం అని సిబిఐకి అప్పచెప్తే, మొన్నటిదాకానేమో ఇదే అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, మరి కిషన్ రెడ్డి అని సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, ఆయన కేసీఆర్ ఒకటే. ఆయన మొన్నటిదాకా చిట్కలేసాడు, చూడుబాయ్ మీకు దమ్ము లేదు, ఇవాళ మాకు ఇవ్వండి సిబిఐకి, మేము 3 రోజులలో కేసీఆర్ను జైలుకి పంపిస్తామని చెప్పి. మరి అయ్యా మరి మీరు జయ్యూరా బాబు అని సిబిఐకి ఇలా కేసు అప్పచెప్పినాం. మనం అసెంబ్లీలో చర్చ జరిగి మీరు చూసిన 1:30 దాకా రాత్రి చర్చ చేసినాం. ఆ రోజు 1:30 దాకా అసెంబ్లీలో చర్చ జరిపి మరి కేసీఆర్ మీద చర్య తీసుకోండి, మరి నీ సెంట్రల్ ఏజెన్సీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. కాగ్ రిపోర్ట్ అంటారు, అంటే లెక్కలు చూస్తుంది, ప్రభుత్వం లెక్కలు చూసేది కాగ్, ఒక ఏజెన్సీ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి సెంట్రల్ వాళ్ళకి అప్పచెప్తామని సిబిఐకి అప్పచెప్పి నెల 15 రోజులు అయింది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఇప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఏమైందా మీరు తెల్లారి చూస్తా అంటే కేసీఆర్ సంగతి అంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తాడు. బీజేపీ వాడు సపోర్ట్ చేస్తలేడు, అంటే కిషన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు, బండి సంజయ్ సపోర్ట్ చేస్తాడు. ఏంది కారణం? ఇద్దరు ఒకటే కలిసిపోయింది. ఇలా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇద్దరు టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసిపోయి వీళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇవాళ మనం ఒక వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని పెట్టినాం, ఎవరు సంజీవ్ రెడ్డి అని రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జిని పెట్టినాం. ఇలా కేసీఆర్ ఏం చేయాలా? ఓట్లు వాళ్ళకన్నా ఒకళ్ళు వేయాలి కదా. ఇలా ఏం చేసాడు? బీజేపీకి వేస్తే దొంగతనం బయటపడుతుందని చెప్పి ఓలకే వెళ్ళి బైకాట్ చేసి ఓట్లు బైకాట్ వేస్తాడా? ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేయనాడు, ఎంత దుర్మార్గుడు. అంటే ఈ విధమైనటువంటి పనికివాళ్ళ పనులు చేసుకుంటా కేసీఆర్ ఇట్లా తయారైండు.
అది ఇప్పుడు కేసీఆర్ అన్న ముగితే సంగతి. బీజేపీ గురించే మనం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎందుకంటే నేను చెప్తా ఉన్నా ఇవాళ కేసీఆర్తో కుమ్ముకైపోయారు. ఇవాళ జిఎస్టీ తగ్గించమంటున్నారు. జిఎస్టీ 2017లో వీళ్ళే 28% చేసారు. పిల్లలు తాగే పాల మీద వేసారు, పెద్ద మనుషులు వేసుకునే గుండె నొప్పికి సంబంధించినవి కానీ పక్షవాతానికి సంబంధించినవి బీపీ మందులు షుగర్ మందుల మీద కూడా ట్యాక్స్ వేసారు. ఇలా తగ్గించి అంటున్నారు జిఎస్టీ అదే బచత్ ఉద్యమం అంట. అంటే మొన్నటిదాకా 2017 నుండి ఇలా 25లో ఉన్నాం. అంటే ఎన్నేళ్ళు అయింది? దగ్గర 8-9 సంవత్సరాల నుండి ప్రజల దగ్గర డబ్బులు దోసుకొని ఇలా అధికారం పోతుందేమో మళ్ళీ భయపడి ఇలా ధరలు తగ్గించారు. మేము లెక్క కట్టినాం మొత్తం ఒక్కొక్క కుటుంబం నుండి ఎంతవరకు నష్టం జరిగిందంటే 28% నుండి ఇలా 18% వచ్చింది. అంటే 10% ట్యాక్స్ తగ్గించింది. దాంతో ఒక్కొక్క కుటుంబము సంవత్సరానికి మొత్తం మీద అంటే లెక్క పెడితే ఇప్పుడు ఈ 7 ఏళ్లలో ఒక్కొక్క కుటుంబం 16 లక్షల రూపాయలు నష్టపోయింది. 16 లక్షల రూపాయల ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టింది. మీరు అనుకుంటున్న ట్యాక్స్ మేమేమైనా కట్టామని. మీరు కొనేదాని మీద ట్యాక్స్ ఉంది. మీరు ట్యాక్స్ అంటే పైసలు కట్టి బ్యాంకులో కట్టే అవసరం లేదు. మీరు పాలు కొంటే ట్యాక్స్, బియ్యం కొంటే ట్యాక్స్, సబ్బు కొంటే ట్యాక్స్, చివరికి మందులు కొంటే ట్యాక్స్. మరి అలా ఒక్కొక్క కుటుంబం 16 లక్షల రూపాయలు ఇవాళ 10 ఏళ్ళ నుండి తీసుకొని ఇవాళ ఇంకా మళ్ళా బచత్ ఉద్యమం అంట. ఏం ఉద్యమము అంటే ఇట్లా మోసం చేస్తారు పబ్లిక్. నేను చెప్పేది అది. ఇవాళ మనం ఓటేసి గెలిపించినటువంటి బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తెలంగాణకు డబ్బులు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం ₹1 ఇక్కడ ట్యాక్స్ కట్టి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే 42 పైసలే మన తెలంగాణకు వస్తున్నాయి. 58 పైసలు మొత్తం ఉత్తరప్రదేశ్, బీహారు మరి మధ్యప్రదేశ్లో పెడతా ఉన్నారు. మనం ఏమడుగుతున్నాం? మోడీ జేబులోకి వెళ్ళి పైసలు అడుగుతున్నామా? అమిత్ షా జేబులోకి వెళ్ళి పైసలు అడుగుతున్నామా? మనం కట్టిన ట్యాక్స్ మనకు తెలంగాణకు అభివృద్ధికి ఇవ్వమని అడుగుతున్నాం. ప్రజల సొమ్ము, మా తెలంగాణ సొమ్ము మాకు ఇవ్వమని అడిగితే ఇవాళ 42% పైసలు ఇస్తున్నారు, 52% వేరే రాష్ట్రాలలో ఇస్తున్నారు. మరి ఎందుకు? దాని కొరకైనా మనం ఓట్లేసి పంపించింది అరవింద్ని కానీ, బండి సంజయ్ని కానీ, కిషన్ రెడ్డిని కానీ. ఇవాళ అదేవిధంగా అంటే వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు. తెలంగాణకు రావాల్సిన డబ్బులు రాకుండా అడ్డం పడతా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డం పడతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. మూసిని ప్రక్షాళన చేద్దాం, ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కడదాం, మన హైదరాబాద్ని అభివృద్ధి చేద్దాం, దాంతో మనకు ఆదాయం పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని అంటే ఆ ప్రాజెక్టులకు అడ్డం పడతా ఉన్నాం. ఇవాళ మనకు బీసీ రిజర్వేషన్ గతంలో ఎప్పుడు జరగని లెక్కలు 1932లో 31లో జరిగినటువంటి బీసీ సెన్సెక్స్ ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మనకు సెన్సెక్స్ జరిగింది, క్యాస్ట్ సెన్సెక్స్ జరిగింది. క్యాస్ట్ సెన్సెక్స్ జరిగితే మనం బీసీలు 56% ఉన్నదని లెక్క తేలింది. తేలిన తర్వాత మరి వాళ్ళ జనాభా మీదకి వెళ్ళి మనం 42% ఇస్తామని చెప్పి మనం డిసైడ్ చేసుకున్నాము. కామారెడ్డిలో మనం అనౌన్స్ చేసినాం ఎలక్షన్లలో అని చెప్పి ఇవాళ బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం పంపించినాం. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని షెడ్యూల్ 9లో పెట్టాలా బీసీ రిజర్వేషన్ పెంచాలంటే. మరి దానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం అడ్డం పడుతుంది. ఇక్కడ అసెంబ్లీలో ఏమో సపోర్ట్ చేసి యునానిమస్గా బిల్లు పాస్ అయింది. టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆడపోయినాక ఆడ అడ్డం తిరుగుతూ ఉన్నారు బిల్ పాస్ కావద్దని. ఇలా బీసీలకు వ్యతిరేకంగా కూడా రిజర్వేషన్ ఇస్తామనంటే కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఎందుకు అడ్డం పడుతున్నారు? మరి ఇలా బండి సంజయ్, అదేవిధంగా గుండు అరవింద్, అదేవిధంగా ఇలా ఈటెల రాజేందర్ వీళ్ళందరూ కూడా బీసీ నాయకులు గారా? మరి తెలంగాణ బీసీలు వీళ్ళకి ఓట్లు వేయలేదా? మరి దేని కొరకు అడ్డం పడుతున్నారు? మీరు ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయం అంటూ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ విఘ్నులు. మరి ఖానాపూర్ గ్రామము కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు కానీ ఇలా రాజకీయంగా చాలా చైతన్యమైనటువంటి గ్రామం కాబట్టి మీరు ఆలోచించండి. మరి ఏది సత్యం, ఏది మరి మీ కొరకు పనిచేస్తూ ఉన్నారు, ఏ పార్టీ మీ కొరకు పనిచేస్తుంది, ఏది పేదల కొరకు పనిచేస్తుంది, ఏది బీసీల కొరకు పనిచేస్తున్నది, ఏది రైతుల కొరకు పనిచేస్తున్నది. ముఖ్యంగా మహిళల గురించి కూడా చెప్పాలా. గతంలో చారణ మిత్తి అన్నారు, మీరే కట్టిరు, మిత్తి కట్టిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా స్వశక్తి మహిళా శక్తి పేరు మీద ఇవాళ మనము ₹1,00,00,000 మరి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ₹1,00,00,000 కోట్ల బ్యాంకుల నుండి తీసుకుంటున్నాం. మనం పోయిన సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మనం బ్యాంకు నుండి తీసుకొని మేము మహిళా సంఘాలకు ఇచ్చినాం. మహిళా సంఘాలకు ఇచ్చి 0 వడ్డీ లేదు. ఇలా కొత్త సంఘాలు కూడా 1,00,00,000 మంది మహిళలు లేరు కాబట్టి 70 లక్షల మంది మహిళలే ఉన్నారు కాబట్టి ఇలా 15 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలు కూడా మనము గ్రూపులలో ఇస్తున్నాం. 60 ఏళ్ళు నిండిన పెద్ద మనుషులకు కూడా గ్రూపులలో ఇస్తున్నాం. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరు చేయాలనే లక్ష్యంతో ఇంతకుముందు మీ మహిళలు అంటే ఏముంటుండే డాక్రా సంఘాలలో పాల అమ్ముకున్నాడు అంటే పాల వ్యాపారమో లేకుంటే కోళ్ళ వ్యాపారమో పెరటి కింద వెనుకకు పెట్టుకునేది ఉంటుండే. ఇవాళ అట్లా కాదు, మహిళలు కోటీశ్వరులు కావాలంటే వాళ్ళ వ్యాపారం పెంచాలి అనే ఉద్దేశంతో ఇలా అదానీ తయారు చేసేటువంటి కరెంట్ ఉన్నది కదా, ఏది సోలార్ ఎనర్జీ,
సౌర విద్యుత్ శక్తిలో కూడా మీకు పెట్టుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాం. ఇలా ఆర్టీసీ బస్సులను కొనుక్కొని మీరు ఆర్టీసీకి అద్దెకి ఇవ్వచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గోడౌన్స్ కట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు మీరు. మరి మీరందరూ కూడా సిండికేట్ అయ్యి పెద్ద ఎత్తున కాలూరులందరూ కానపురంలందరూ కూడా ఒకటి పెద్ద ఎత్తున కూడా వ్యాపారం చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా మీరు పండించినటువంటి మీరు తయారు చేసేటువంటి వస్తువులు కూడా అమ్ముకోవడానికి కూడా ఇలా హైదరాబాద్లో శిల్పారామం అని ఉంటుంది. మీరు అందరూ చాలామంది మీ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చాలామంది విని ఉంటారు. అక్కడ హైటెక్ సిటీ దగ్గర శిల్పారామం అని ఉంటుంది. అక్కడ 3 లక్షల రూపాయలకు గజం ఉంటుంది జాగా. ఆడ ఇవాళ 3 ఎకరాలు మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా 200 షాపులు ఓపెన్ చేసి వాల్యూ ఎడిషన్ కొరకు మీరు ఇక్కడ లడ్డూలు తయారు చేసారు, రవ్వ లడ్డూలు తయారు చేస్తారు మన దగ్గర. ఇక్కడ ఖానాపూర్లో అమ్మితే 10 రూపాయలు పోతుంది, అదే నిజామాబాద్లో అమ్మితే 20 రూపాయలు పోతుంది, హైదరాబాద్లో అమ్మితే 100 రూపాయలు పోతుంది లడ్డు. మరి వాల్యూ ఎడిషన్ కొరకు మీకు అక్కడ అమ్ముకోవడానికి అక్కడ ఏదైనా వస్తువులు తయారు చేసే లడ్డూలని కాదు, మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు, బూటికి పెట్టుకుంటారు, ఇంకేదైనా పెట్టుకుంటారు, ఏదైనా పని చేయండి. మీ మహిళా సంఘాలు అక్కడ ఆదుకోవడానికి 200 షాపులు తెరిచింది. అంటే ఈ విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం, పేదవాళ్ళకి పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇలా రైతులను ఆదుకుంటున్నాం, ఉద్యోగాలు కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా పేదవారిని మనం చదువుకునే విద్యార్థులు కూడా ఆదుకుంటూ ఉన్నాం. మీకు అందరూ కూడా తెలుసు, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనం ఒక మహిళా సంఘం కట్టించినాం కదా, ఇక్కడ ఒక మహిళా సంఘం కట్టించినాం, సీసీ రోడ్ ఇచ్చినాం. ఈ స్కూల్లో కూడా గదులు కావాలంటే పిల్లలు చదువుకుంటే గదులు ఇప్పించినాం. ఏదో రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా నేను కోరుకునేది ఒకటే, మాటలు చెప్పిపోయేటోళ్ళు మోసపోయేటోళ్ళు మరి పండుగలు వచ్చినప్పుడే లేకుంటే ఎలక్షన్ వచ్చినప్పుడే జై శ్రీరామ్ అనేటోళ్ళు కాదు. అందరం మన రామభక్తులే, మన దుర్గామాతను మనం పూజిస్తలేం, మన ఆంజనేయ స్వామి భక్తులు మనం పూజించలే, మన దుర్గామాతను పూజించలే దసరాకు. హిందువులు అందరూ కూడా రామభక్తులే. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రామభక్తులు కాదు, వాళ్ళు మోడీ భక్తులు. అర్థమైనా? మనం అసలైన రామభక్తులం. రాముడు ఏం చెప్పిండు? న్యాయం వైపు ఉన్నాడు, పేదలను ఆదుకోమన్నాడు, కథలు చెప్పి అక్షంతలు పంపించి ఓట్లు దొడ్డుకోమని చెప్పలే. కాబట్టి ఇలా మీరు ఆ ట్రాప్లో పడకుండా అంటే ఎలక్షన్ రాగానే దేవుని పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళను మీరు గమనించండి, అడగండి. మీరు అడగండి. 10 ఏళ్ళు ఇప్పుడు మోడీ వచ్చి 12 ఏళ్ళు అయింది, ఏం చేసిరా మా ఖానాపూర్కని అడగండి, అంతే చెప్తారు వాళ్ళు ఏం చేసారు. మరి మేము చెప్తాము ఏం చేసామో. మరి దాన్ని అంటే గమనించుకొని మీరు మరి ఏ పార్టీ మీకుంది, మరి ముఖ్యంగా మహిళలకైతే పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇలా ఇందిరా మిల్లు మీకే ఇస్తున్నాము, ఆర్టీసీ బస్సులు మీకే ఇస్తున్నాం, రేషన్ కార్డులు మీ పేరు మీదే. లాస్ట్లో రేషన్ కార్డు అనేది ప్రాథమిక ఒక గైడ్ లైన్ ఏంటంటే ఏ స్కీమ్ కావాలన్నా మీ రేషన్ కార్డు కావాలా. అది ఎందుకు మహిళల పేరు మీద ఇచ్చిర్రు? మహిళలకు పెద్దతనం ఇస్తేనే, ఇంట్లో తాళాలు మహిళ పేరు మీద ఉంటే, మహిళ చేతిలో ఉంటే ఇల్లు పక్కా ఉంటుంది, ఎటు పోదిగా. అదే మొగోళ్ళ చేతిలో ఉన్నదానికో 15 రోజులకు ఖాళీ. ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా, చెప్పడం కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మహిళలు అంటే వీళ్ళు మగవాళ్ళు, వాళ్ళు తెచ్చి నెల ఒకవేళ ఫస్ట్ రాగానే జీతం మహిళకి ఇచ్చిరనుకో, భార్యకి ఇచ్చిరనుకో, ఆ ఇల్లు ఎంత సురక్ష ఉంటుందంటే నెలాఖరు కూడా సగం జీతం ఉంటుంది, అట్లనే సగం జీతం ఖర్చు అవుతుంది. అదే మొగోళ్ళ చేతులు ఉండని 15 రోజులకు మళ్ళీ అప్పు తేవాలిగా. అందుకనే ఆలోచించే మహిళలకే పెద్దపీట వేయాలని చెప్పి ఇండ్లు మీ పేరు మీద ఇచ్చినాం, రేషన్ కార్డు మీ పేరు మీద ఇస్తున్నాం. కాబట్టి మీకే లోన్ ఇస్తున్నాం. మీరు తెల్లారి మీరు భర్త మీదనో మరి పిల్లల మీదనో ఇంకా మరి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీరే ఉల్టా ఇంకా మీ బ్యాంకులో పైసలు పెట్టుకొని మీ కుటుంబాన్ని నడిపించి నాకేం తక్కువ అనేటట్టు ఉండాలన్నదే మరి మీ రెస్పెక్ట్ పెరగాల అన్న దాని మీద మహిళల సులభం పేరు మీద మనం ఈ కార్యక్రమాలు తీసుకుంటాం. కాబట్టి ఇంకా చాలా టైం ఉంది, ఇంకా అంతా 20 నెలలే అయింది, ఇంకా చాలా వేయాల. ఇవాళ కొంతమంది అంటున్నారు ఇంకా పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు, ఇస్తాం అది కూడా. ఇవాళ మీకు తెలుసా ఇంకా అసలు ఇంకా టైం ఎక్కువైతే నేను చెప్పలే, కానీ ఇవాళ కేసీఆర్ మొత్తం 8-9 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఏ రకంగా అప్పు చేసిండంటే 12% ఇచ్చిండు మితికి. ప్రభుత్వం మితి ఎట్లా తెస్తుంది తెలుసా? 6% తెస్తుంది, ఎందుకంటే ప్రజల కొరకు కాబట్టి. మనం బయట మితి తెచ్చుకున్నట్టు 12% ఇచ్చిండు మనోడు. ఇలా మితి కట్టలేక పైసలు సరిపోతలేవు, అప్పు తెచ్చిండు. కాబట్టి ఇలా కొన్ని అంటే పైసలు తక్కువ ఉండడం వల్ల కొన్ని
నియోజకవర్గంలో డివిజన్ నంబర్ 1 కాలూరు ఖానాపూర్కు సంబంధించినటువంటి 120 ఇందిరమ్మ ఇండ్లకు మరి దాంట్లో అందరు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది, భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంచి రోజు ఉంది, నవరాత్రులు కాబట్టి. సో వాళ్ళందరికీ కూడా మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మరి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇస్తూ ఉంది. ఈ జాగా ఉన్న వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి మీరు మరి ఈ ప్రొసీడింగ్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. 400 నుండి 600 ఎస్ఎఫ్టీ వరకు కట్టుకోవచ్చు. మీకు విడతల వారిగా 4 విడతలలో మీకు అంటే ఈ గవర్నమెంట్ డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో వేస్తుంది. కాబట్టి మీరు ఇళ్ళందరూ కట్టుకొని మరి ఇప్పుడు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు ఏ పేదవానికి కూడా ఇల్లు రాలేదు. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నికల వాగ్దానంలో భాగంగా మరి భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండ్లు ఇస్తూ ఉన్నాం. సో వాళ్ళందరూ కూడా కట్టుకొని మరి అదేవిధంగా 2వ ఫేజ్లో భూమి లేని వారికి కూడా భూమి 75 గజాలు భూమి ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాం. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, రాబోయే 3.5 సంవత్సరాలలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని 100% అందరికీ ఇల్లు కట్టిస్తాం. అదేవిధంగా ఇలా ఇప్పుడు సంవత్సరానికి 3,500 అంటే మన నియోజకవర్గంలో దగ్గర 20,000 ఇల్లు వరకు మరి ప్రభుత్వం 3.5 సంవత్సరాలు వరకు కట్టించేటట్టు అంటే కట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదు. ఇలా సన్న బియ్యమే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ అదేవిధంగా ఏదైనా ఇలా పేదల సంక్షేమం, మహిళల సంక్షేమం, రైతుల సంక్షేమం అంటే కాంగ్రెస్ పని సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు ఇంకా మాట్లాడవచ్చు, ఇప్పుడు లబ్ధిదారులతో కూడా మాట్లాడితే వాళ్ళ ముఖంలో చిరునవ్వులు, వాళ్ళకు ఒక కళ ఉండే ఇల్లు అన్నది సన్న బియ్యం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు జీవితంలో ఒక కళ ఇల్లు కట్టుకోవడం అనేది. సో ఇవాళ వాళ్ళ కళ సాధ్యమవుతుంది. దానికి మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఖానాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే గారు వచ్చి భూమి పూజ చేసేందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా మందికి కూడా ఇల్లు లేక చాలా ఇబ్బందుల్లో ఉండే దాదాపు 100 మందికి కూడా ఇల్లు రావడం అనేది జరిగింది. ఒక డివిజన్లోనే మా ఫస్ట్ డివిజన్లో 126 ఇళ్ళు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారితోని మేము ఒక 4 ఇండ్లు మాత్రం ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది. మీటింగ్ పెట్టుకున్నాము. చాలా సంతోషిస్తారు లబ్ధిదారులందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు, కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చింది తప్పకుండా చేస్తారని చెప్పి ఆశతోనే మేము ఓట్లు వేసినాము. ఇప్పుడు తప్పకుండా ఇచ్చింది అంటే వాళ్ళందరూ కూడా సంతోషానికి అవధులు లేక పోయింది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నాయకులందరికీ మా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇన్ని రోజుల నుంచి మాకు ఇల్లు లేదు ఓన్గా, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వల్లనే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. సొంత ఇల్లు కల నెరవేరింది. వారందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఇంకోసారి మేము కాంగ్రెస్నే గెలిపించుకుంటాం. పేద కుటుంబాలకు ఇల్లు లేక బాధపడుతున్న ప్రజలందరికీ ఉచితంగా ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు లేనందుకు ఇల్లు కట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి గారికి, మేము సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.